హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వాచ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలిగే నక్షత్రం. తన చలనచిత్ర ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించు. ఆయన యాక్టింగ్ లో క్రియేటివిటీ, డిసిప్లిన్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. మహేష్ బాబు సినిమా మాత్రమే కాకుండా దాతృత్వ కార్యక్రమాల్లో ముందుంటే సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటుడు. సీనియర్ నటుడు ఘట్టమనేని కృష్ణ గారి కుమారుడిగా జన్మించిన మహేష్ బాబు చిన్నప్పటి నుంచి సినిమా రంగంపై ఆసక్తి చూపారు. ఆయన సినీ ప్రస్థానం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటుంది. మహేష్ బాబు 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా చెన్నైలో జరిగింది. చిన్నతనంలోనే నటనలో ఆసక్తిగా ఉండేవాడు. బాల నటుడుగా అనేక చిత్రాలు నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటన ప్రావీణ్యం, స్టైల్, కథల ఎంపికలు చేసుకోవడంలో ప్రత్యేకమైన రీతి కలిగి ఉంది. తెలుగు చిత్రసీమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు, ఆసక్తికరమైన సినిమాలు, వాటి విశేషాలు తెలుసుకున్నాం. బాల నటుడిగా నేడ అనే మూవీలో నటించారు. తర్వాత హీరోగా రాజకుమారుడు అనే చిత్రంలో నటించారు. మహేష్ బాబు హీరోగా తొలి చిత్రం రాజకుమారుడు. ఆ సినిమాతో మహేష్ బాబు ప్రిన్స్ అనే బిరుదు సంపాదించారు. ఆ తర్వాత మురారి, ఒక్కడు వంటి చిత్రాల్లో తెలుగు చిత్రసీమలో తన ప్రస్థానం నిలుపుకున్నారు. మురారి 2001లో వచ్చిన ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ మలుపు తిప్పిన చిత్రాల్లో ఇదొకటి. గ్రామీణ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రం ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది. ఒక్కడు 2003లో వచ్చిన ఈ మూవీ తన అభిమానులకు మర్చిపోలేని సినిమాగా నిలిచిన ఒక్కడు యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా మహేష్ బాబు మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. పోకిరి 2006లో వచ్చిన ఈ మూవీ పోకిరి తెలుగు సినిమా చిత్రంలో ఓ మైలురాయి. మహేష్ బాబు టఫ్నెస్, డైలాగ్ డెలివరీ, స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రం తెలుగు సినిమా ట్రెండ్ ను మార్చేసింది. దూకుడు ఈ సినిమా 2011లో వచ్చి మహేష్ బాబు బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం అనేక అవార్డులు దక్కించుకుంది. పూర్తి వినోదభరిత చిత్రంగా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. శ్రీమంతుడు 2015లో వచ్చిన ఈ సినిమా గ్రామాలను అడాప్ట్ చేసుకుని ఎలా డెవలప్ చేయాలో అనే మెయిన్ రీజన్ గా తీసుకుని రూపొందించిన ఈ సినిమా మహేష్ బాబుకు రియల్ లైఫ్ హీరోగా ప్రజల మధ్య మరింత చేరువ చేసింది. భరత్ అనే నేను 2018లో వచ్చిన ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో యువతకు సందేశాత్మకంగా ఉంటూ మహేష్ బాబును సూపర్ స్టార్ గా మరోసారి నిరూపించింది. ఈ చిత్రం మహేష్ బాబుకు మరో విజయాన్ని అందింది. సరిలేరు నీకెవరు 2020లో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు అభిమానులకు ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా నిలిచింది. మహేష్ బాబు అనేక అవార్డులు గెలుచుకున్నారు. సర్కారు వారి పాట 2022లో వచ్చిన ఈ సినిమా ఆర్థిక నేరాలను పేపర్ మీద కాకుండా యాక్షన్ తో చూపిస్తూ ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. సామాజిక సేవలు మహేష్ బాబు తన సంపాదనలో భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తారు. ఆరోగ్య సంరక్షణలో ఆయన సేవలు ప్రశంసనీయమైనవి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటన రంగంలో మాత్రమే కాక సామాజిక సేవలు కూడా తన ప్రత్యేకమైన ముద్ర వేశారు. తన దాతృత్వంతో అవసరమైన వారికి సహాయం చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఆపద సమయంలో ఆర్థిక సహాయం మహేష్ బాబు అనేక మంది చిన్న పిల్లల హార్ట్ సర్జరీలకు ఆర్థిక సహాయం అందించేలా ఆయన ఎంతో మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లోని సిద్ధాపురం, బుర్రిపాలెం గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పాఠశాల మరమ్మతులు వంటి ఎన్నో అభివృద్ధి పనులకు ముందుండి నిధులను సమకూర్చారు. మహేష్ బాబు హీల్ ఏ చైల్డ్ అనే సంస్థకు భారీగా విరాళాలు అందజేస్తారు. ఆయన సహకారంతో అనేక మంది చిన్నారులకు చికిత్స చేయించారు. ఇతర సేవా కార్యక్రమాలు COVID-19 సమయంలో మహేష్ బాబు ప్రధానమంత్రి సహాయ నిధి మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్లకు విరాళాలు అందించారు. ఆయన ఎంతో మంది అనాథలకు సహాయంగా నిలిచారు. బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు స్మోకింగ్, టీబీ, ఆరోగ్య నిపుణత మరియు వ్యాధి నివారణ వంటి సామాజిక అంశాలపై అవగాహన కలిగించడానికి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహేష్ బాబు సామాజిక సేవల ప్రేరణతో ఎంతో మంది యువకులకు సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. నటనతో పాటు మహేష్ బాబు సేవా దృక్పథం ఆయన్ను మరింత ఆదర్శప్రాయంగా నిలిచింది. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటర్టైన్మెంట్స్ ను స్థాపించి పలు చిత్రాలు నిర్మించారు. మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ను వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు, గౌతమ్, సితార. ప్రస్తుత మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు SS రాజమౌళితో కలిసి భారీ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబుని నేషనల్ గా కాకుండా ఇంటర్నేషనల్ రేంజ్ లో చూపించాలనే ఆశయంతో నిర్మిస్తున్నారు ఈ మూవీని. మహేష్ బాబు మాత్రమే కాకుండా ఆయన సినిమాలు తెలుగు చిత్ర సీమకు కొత్త గౌరవాన్ని తీసుకొచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన అద్భుతమైన నటన, క్రమశిక్షణ మరియు అభిమానులపై చూపే ప్రేమతో తెలుగు చిత్రసీమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మహేష్ బాబు అనే పేరు మాత్రమే కాదు, అది కోట్లాది మంది అభిమానుల గుండెలు శిరస్మయంగా నిలిచిపోయిన వ్యక్తి మహేష్ బాబు. ఆయన నటించిన ప్రతి సినిమా
తనదైన ముద్ర వేసి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది. సమాజానికి సేవలు అందించే దృక్పథం, కుటుంబానికి కట్టుబాటు మరియు శ్రద్ధగల నటన ప్రస్థానంలో ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సినిమా కళకు మహేష్ బాబు చూపించిన అంకితభావం ఎప్పటికీ ఆదర్శంగా నిలిచిపోతుంది. తెలుగు సినిమా చరిత్రలో మహేష్ బాబు పేరు ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటుంది. మహేష్ బాబు సినిమాల్లో మీకు ఏ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.